ఆదివారం. దేవుడు మనకి తోడుగా ఉండాలి. ధర్మశాస్త్రము అనుసరించాలి, బోధించాలి, దీవారాత్రము దానిని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ఎంతైతే చదవగలమో లేదా ఎంతైతే విన్నామో, వినిన ప్రకారం జీవించడానికి ఎంతైతే ప్రయత్నం చేస్తామో, చేసేదాని కొలది మనలో, మన జీవితంలో ఆశీర్వాదం అనేది మొదలవుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. రైట్. అయితే ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుంచి 21వ వచనం వరకు చూడగలిగితే, ఇక్కడ శారా, హాగరు, అబ్రహాము, ఇస్మాయిలు ఈ నలుగురు కనిపిస్తారండి. అక్కడ ఎవరెవరు? శారా, అబ్రహాము, హాగరు, ఇస్మాయిల్. ఎవరు వీళ్ళు అనంటే అబ్రహాము గారి భార్య శారా, శారా గారి యొక్క దాసి, పనిగత్తె లేదు పనామె, ఆమె హాగర్. బిడ్డలు పుట్టట్లేదన్న విధానంతో ఏం చేసింది అని అంటే, భర్తకి నీ భార్యగా చేసుకోనని నా కోసం బిడ్డలు కంటదని ఏం చేశాడు అని అంటే, శారా హాగర్ని ఇచ్చింది అబ్రహాం. ఆమె కడుపును పుట్టిన బిడ్డే ఇస్మాయిల్. దేవునికి స్తోత్రం. రైట్. ఈ నలుగురు కనిపిస్తా ఉంటారు. ఈ యొక్క సారాంశం మనం చూడగలిగితే, అబ్రహాము కుమారుడు అప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుని ఈ యొక్క చూడండి ఒకసారి 9వ వచనం చదవగలిగితే అక్కడ మనకు అర్థం అవుతుంది. హాగరు కనిన కుమారుడు అనగా ఇస్మాయిలు పరిహాసించుట శారా చూచి ఇస్సాకును ఏం చేస్తున్నాడంట, ఇంకేడు విస్తున్నాడు అన్నమాట. చెప్పాలంటే మోకింగ్ అని ఉంది. మోకింగ్ అనేది ఏడిపిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, విసిగిస్తున్నాడు, ఇంకేదో తనకి ఇబ్బంది కలిగేలా ఉన్నాడని ఆ మాట ఆమె చూసినప్పుడు, రైట్, అబ్రహాంకి ఏమంది అని అంటే, నువ్వు దయచేసి దాసిని తన బిడ్డను బయటకు పంపించే మాకు. దేవుడు కూడా అంటాడు, అబ్రహాము నీకు పుట్టిన శారా కుమారులలో పుట్టిన కుమారుడే నీ సంతతి అవుతారు అని చెప్పాను కూడా దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు నీకు బిడ్డలు ఇస్తాను అని. చెప్పాడు. కానీ ఈలోపు శారా ఏం చేసింది, కొంచెం కంగారు పడింది. ఆ కంగారు పడకుండా ఉండుంటే ఈరోజు ఏ ఇబ్బంది లేదు. పడిన చిన్ని కంగారు ఏం చేసింది అని అంటే, ఈరోజు అనేకమైన దేశాల మధ్య శత్రుత్వాలు కూడా ఏర్పడిపోయాయి. రైట్. అయితే రైట్, ఇక్కడ చెప్పిన మాట గమనించగలిగితే, నేను ఇస్సాకు సంతానము, శారాకు పుట్టిన కుమారుడైన ఇస్సాకుని తనను ఎన్నుకున్నాను, తన సంతానాన్ని నేను చూస్ చేసుకున్నానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. రైట్. అయితే ఇవి బయటకు వెళ్ళగొట్టబడిన తర్వాత వేకుని నెక్స్ట్ డే చూడండి, అక్కడ 15వ వచనం చదవండి. 14 చదవండి. పొద్దున్నే అబ్రహాము లేచాడు. అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తెను తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకి ఇచ్చి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్లి బీర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అరణ్యంలో వాళ్ళకి ఇవ్వబడిన ఆహారము, రెండవది వారికి ఇవ్వబడిన నీళ్లు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తినడానికి ఏం లేదు, అది అరణ్యం అని చెప్పబడుతుంది. రైట్. అక్కడ ఏం లేవు అని అంటే, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు. ఇప్పుడు ఒకవేళ అదే పరిస్థితిలో నేనుంటే ఏం చేస్తాం? అరణ్యంలో ఉన్నాం, తినడానికి ఏం లేవు, ఆహారం, తాగడానికి నీళ్లు లేవు. రైట్. ఒకవేళ ఏదన్నా తిందామంటే పళ్ళు కూడా లేవు, ఏం లేదు. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? తీరా కూడా మనతో ఎవరున్నారు అంటే చంటి బిడ్డ ఉన్నాడు. ఏం చేయాలి? ఏం చేస్తాం?
తీరా ఏమేం చేసింది అని అంటే 16 వచనం చెప్పబడుతుంది, ఆమె ఆ పిల్లవాణిని చావు నేను చూడలేనని నీ చావు, ఆ బిడ్డ చావు నేను చూడలేను అని వింటి వేర్త దూరము వెళ్లి అలాగున దూరంగా పెట్టేసి అతనికి ఎదురుగా ఆ ఎదురుగా కూర్చుని తల్లి ఏడుస్తా ఉంది. ఏం చేస్తుంది? ఏడుస్తా ఉంది. రైట్. మనకి కూడా కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు ఏడవడం లేదు, కేకలు వేయడము, ఇంకా చెప్పబడుతుంది అరవడము, గొంతెత్తి ఏడ్చే పరిస్థితి మన జీవితాల్లో కూడా ఏర్పడతా ఉంటారు. అన్ని రోజులు ఒకేలా ఉంటాయి, అన్ని పరిస్థితులు ఒకేలా ఉంటాయి, అందరి సమస్యలు ఒకటిగా. రైట్. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇబ్బంది. అయితే ఆ ఇబ్బందిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఈమె ఎడాలు ఏం చేస్తుంది అని అంటే ఏడుస్తూ ఉంది. ఏం చేసింది? ఇంకా బిడ్డ చావు ఒళ్ళో పెట్టుకుని చూడలేక దూరంగా పెట్టేసింది. రైట్. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ఆలోచించాను, అక్కడున్న నీళ్లు ఏమన్నా మనకు కనబడ్డాయి? నీళ్లు కనబడట్లేదు, ఆహారం కనబడట్లేదు, నీటి బొగ్గ కనబడట్లేదు, ఇంకా అక్కడ ఏమీ కనబడట్లా. ఈమెం చేస్తుంది? నిజం చెప్పాలి అంటే ఇవి వెతకడం లేదు, వెతికిన ప్రయత్నంలో దొరకలేదు. రైట్. కానీ ఏం కనబడలేదు అని అంటే నీరు కనబడలేదు. రైట్. కింద వచ్చి చదువుకున్నాం 17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొరవిని, ఎవరు మొర? చిన్నవాని మొరవిని. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది? భయపడకు, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఆ చిన్నవాడున్న చోట వాని యొక్క కేక లేదు, బాధ, వాని యొక్క ఏడుపు, వాని మొర ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు మొర? చిన్నవాని మొర. చిన్నవాని మొర అంటే ఇంచుమించు అతని వయసు ఎంతో తెలుసా? అప్పటికే 13 సంవత్సరాలు. అప్పటికే 13 సంవత్సరాలు. ఇక యవనస్తుడు అనమాట. తీరా ఆ బిడ్డ పరిస్థితి కూడా ఏమైంది అంటే, తల్లి పరిస్థితి ఇటు బిడ్డ పరిస్థితి చూస్తే ఈ తల్లికి ఇంకెప్పుడు కూడా బిడ్డే కదా. 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా అంతేనా, ఎప్పటికైనా బిడ్డే. కానీ ఆ యొక్క బిడ్డను చూసి ఆ పరిస్థితులు ఏడవడం మొదలు పెట్టింది. కానీ ఆ బిడ్డ మొరపెట్టాడట దేవుడికి. కారణం, అబ్రహాము ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ బిడ్డ మొరపెట్టాడేమో, ఆ మొరకి దేవుడు విన్నాడు, జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. నీ చేత పట్టుకో. వానిని గొప్ప జనముగా చేసేదని. ఎందుకనంటే అబ్రహాము ఆ బిడ్డ గురించి నన్ను బ్రతుకులాడుకున్నాడు గనుక ఆ బిడ్డను కూడా నేను ఏం చేస్తాను? గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. ఓకే. ఆమెతో చెప్పాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఏంటండి ఏం చేసినాడు దేవుడు? ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె నీళ్ల ఓట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? ఇప్పుడు దాకా ఏం కనపడలేదు. నీళ్లు కనపడలా. రైట్. ఇప్పుడు దాకా నీళ్లు కనపడలా. కానీ దేవుడు ఏం చేశాడంట? ఆమె కన్నులు తెరిచాను. ఏం చేశాడు దేవుడు? ఆమె కన్నులు తెరిచాడు. అంటే కన్నులు తెరవబడకపోతే నీళ్లు కనపడవు. దేవునికి స్తోత్రం. కళ్ళు తెరవబడకపోతే ఎదురుగున్న ఏమీ తెలియబడవు. మామూలు కళ్ళు కనపడుతున్నాయి. బిడ్డని చూస్తుంది, అరణ్యాన్ని చూస్తుంది, చుట్టుపక్కల ప్రాంతాన్ని చూస్తుంది, ఇంకా అన్ని చూస్తుంది. కానీ ఆమె కళ్ళు ఆత్మీయంగా తెరవబడలేదు. అనగా దేవుడి దృష్టిలో చూసేటట్టుగా తెరవబడలేదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏం చేశాడు అనంటే ఆమె కన్నులు తెరిచెను. ఏం తెరిచాడు దేవుడు? కన్నులు తెరిచాడు. ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె నీటి బొగ్గను చూసింది. రైట్. అంటే మీనా మన జీవితాల్లో సమస్యకు సమాధానం దొరకాలి అనంటే, రైట్, సమస్యకు జవాబు దొరకాలి అనంటే, ఇబ్బందికి లేదా కష్టానికి విడుదల పొందుకోవాలి అనంటే ఎవరు కళ్ళు తెరవాలి? దేవుడు కళ్ళు తెరవాలి. దేవుడు కళ్ళు తెరిస్తే నీటి బొగ్గ ఎక్కడుందో తెలుస్తుంది. దేవుడు కళ్ళు తెరిస్తే ఎక్కడ ఆన్సర్ దొరుకుతుందో దేవుడు చూపిస్తాడు.
నీటి బుగ్గ కనుక మనము వెతుకుతూ ఉంటే మామూలుగా దొరకకపోవచ్చు, కానీ దేవుడు కనుక కళ్ళు తెరిచాడా, నీకు ఏది అవసరమై ఉన్నదో అది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు కూడా మనం వెతుకుతా ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం, చాలా చాలా ప్రయాస పడుతూ ఉంటాం, కానీ సమాధానాలు దొరకవు. కానీ ఏ సమాధానము పొందుకోక మళ్ళా వెతుకుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏం దొరకాలి అని అంటే సమాధానం దొరకాలి, లేదా ఆకలి కలిగి ఉన్నవాడికి అన్నం దొరకాలి, దాహమయ్యే వాడికి నీరు దొరకాలి, రైట్, బలహీనత ఉన్న వాడికి ఆరోగ్యం దొరకాలి, రైట్, అప్పుల్లో ఉన్న వాడికి దానం దొరకాలి. ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది అంటే దేవుడు మన కనులు తెరవాలి. అప్పుడు ఏది ఎక్కడుందో మనకి సరిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం తెరవడాలి? మనకి ఏం తెరవడాలి? ఏదో మామూలు కన్నులు కాదు. అరే కళ్ళు నెత్తికెక్కేసినీరా. నిన్న ఒక హౌస్ ఓపెనింగ్ వెళ్ళాము. అక్కడికి వెళితే ఒక ఆమె చెప్తుంది, తల్లికి కొడుక్కి కళ్ళు నెత్తికెక్కేసినాయండి, ఎప్పుడు దేవుడు ఇది చేస్తాడో తెలియదు, చాలా ఇదిగా ఉన్నారు, మనుషులంటే లెక్కలేదు చాలా. ఎందుకంటే వెనకాల డబ్బు ఉంది, వెనకాల స్థితిగతులు ఉన్నాయి కనుక కళ్ళు చాలా నెత్తికెక్కున్నాయి, అర్థం కావట్లేదు మనుషులంటే అని చెప్పి నన్ను బాధపడుతున్నారు. కాని చెప్తుంటే ఇదేంట్రా ఇంత అనిపించింది. ఎందుకంటే కూడా ఉండేవాళ్ళు తెలుస్తుంది కదా. అని అనుకున్నాను, ఓహో నిజంగా కళ్ళు కనబడట్లేదు అనమాట. అంటే చూస్తూ ఉన్న గుడ్డివాళ్ళు. అందుకే వాక్యం ఉంది కదా, జీవించుచున్నామన్న పేరుంది కానీ ఎక్కడున్నాం? మృతుల్లో ఉంది. ఎందుకంటే చలనం లేదు, కానీ పనులు చేసుకుంటున్నాం, తింటున్నాం, భోజనం అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మీయతలో చలనం లేదు. ఇక్కడ కూడా అదే అంటే చూడటానికి కన్నులు ఉన్నాయి కానీ ఆత్మీయ నేత్రాలు ఆమెకి తెరవబడలేదు. హాగరు యొక్క కన్నులను దేవుడు తెరిచినప్పుడు నీటి బొగ్గు ఎక్కడుందో కనిపించింది. దేవునికి స్తోత్రం. తెరవబడకపోతే ఏమవుదును? హాగరు చచ్చిపోదును, ఇష్మాయిల్ కూడా చచ్చిపోదు. రైట్. అంటే దేవుడు కన్నులు తెరవకపోతే మన జీవితంలో కూడా ఏం జరుగుతుంది అని అంటే చాలా చాలా నష్టపోతాం. ఆయన కన్నులు తెరవకపోతే మన పరిస్థితి ఏంటి అని అంటే చాలా విషయాల్లో అవి పొందుకోకుండా వెళ్ళిపోతా ఉంటాం. రైట్. అయితే ఇక్కడ దేవుడు చూడండి ఒకసారి 19వ వచనం, ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె నీటి బుగ్గను చూచెను. రైట్. అంటే ఇప్పుడు మన కన్నులు కూడా తెరవబడితే మనం కూడా ఏం చూడగలం? అరణ్యంలో నీటి బుగ్గను చూడగలం. దేవునికి స్తోత్రం. ఎక్కడ? అరణ్యంలో. ఎక్కడ కాదు, ఇక్కడ మనకు బోర్డంత నీళ్లు ఎలా కావాలంటే అలా వదిలేస్తూ ఉంటాం. మనకి ఎలా కావాలంటే అలా నీళ్లు వదిలేస్తాం ఇక్కడ, అవునా? కానీ అరణ్యంలో నీళ్లు దొరుకుతాయి చెప్పండి? ఎడారిలో నీళ్లు దొరికితే పొద్దున కార్లో వస్తుంటే పిల్లలు అంటారు, రంగవస్త నీళ్లు ఉన్నాయి. ఏంటది? కార్లో దూరం చూస్తే ఏం కనబడతాయి? నీళ్ళే కనబడతాయి. నీళ్ళు ఉన్నాయి. 2 బాటిల్స్ అక్కడ పెట్టేద్దాం అన్నా నేను. కనబడతాయా? కనబడతాయి. మనకి ఎలా ఉన్నట్టు? నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఎండ మావులు అంటారు కదా, రైట్? కనబడతాయి. కానీ ఏం చేయలేం. దగ్గరకు వస్తే ఏముండదు. అన్న దూరం నుంచి చూస్తే అక్కడ నీళ్లు ఉన్నట్టుగా, నీళ్ళు ఏదో మోకాళ్ళలో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, ఎండమావులు. అయితే ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న మనకైనా, అది బలహీనత అయినా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, మన కన్నులు దేవుడు తెరిచినప్పుడు మాత్రమే దానికి సమాధానం దొరుకుతుంది. రైట్. హాగరు కన్నులు దేవుడు తెరిచాడు, ఆమెకి నీటి బుగ్గ కనిపించింది, బ్రతికింది. ఈరోజు మక్కా అంటూ ఉంటారు కదా, ముస్లిమ్స్ అందరూ కూడా వెళ్ళి మక్కా అంటారు. రైట్. అది ఎక్కడ? ఇదే, ఈ చోటే. ఎందుకనంటే దేవుడు అక్కడ నీటి ఊటను ఉబికే ఊటను ఇచ్చాడండి. ఇప్పటికీ అది ఉబ్బుకుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. 2000 అంటే ఇంచుమించు 6000 సంవత్సరాలు అయిపోతుంది. రైట్. అయినా కూడా నీటి ఊట ఏమవుతుంది? ఇప్పటికి ఉబ్బుకుతూనే ఉంది. అంటే దేవుడు ఎక్కడైనా
ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు. అంటే అప్పటికక్కడ నీటి బుగ్గ లేదు, కానీ దేవుడు చూచినప్పుడు, ఆమె కన్నులు తెరిచినప్పుడు అక్కడ నీటి బుగ్గ కనిపించేలా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. అది ఇప్పటికి ఉబ్బుకేలానే ఉంది. అందుకే ఒకసారి ఖానాలో ఆయన అక్కడ పెండ్లి విధిలో ఉన్నప్పుడు మొదటి సూచక్రియ చేసినప్పుడు అవన్నీ కూడా రాతి బాణాలు నీటితో నింపారంట. రైట్, దేంతో? నీటితో నింపేశారు. ద్రాక్షారసం అయిపోయింది. అయితే యేసు ప్రభు అన్నారు, నువ్వు పట్టుకుని వెళ్ళి ఆ యజమానికి పట్టుకెళ్ళిపోయాను నేను. తీరా పోసిన తర్వాత పట్టుకెళ్ళినోడు తెలుసు అవేమని, నీళ్ళ కదా. ఎవరికి తెలియదు? తాగివాడికి తెలియదు. కానీ యేసు ప్రభువు తెలుసు, ఈ పట్టుకెళ్ళి నీళ్లు పోసినోడికి తెలుసు, ఈ పట్టుకెళ్ళి ఎవరు కూడా తెలుసు ఇది నీళ్లే అని. కానీ ఆ వ్యక్తికి తెలియదు. తాగేసరికి దాన్ని ద్రాక్షరసంగా మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది ఎవరికి తెలుసు అంటే, ఆత్మీయ నేత్రాలు అనేవి మనం పొందుకొనగలిగితే, మన కళ్ళు తెరవబడితే, పొరలు ఉడుకోగలిగితే అప్పుడు అలాంటివి మనం చూడగలం. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఎంత విశ్వాసం అదంటే, మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలా అనే ఆలోచన ఆ సూచిక ద్వారా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి నీళ్లు, పోయబడినప్పుడు నీళ్లే, బాణలో ఉన్నప్పుడు నీళ్లే, పట్టుకుని వెళుతున్నప్పుడు అది ద్రాక్షారసం, తాగుతున్నప్పుడు అది శ్రేష్టమైన ద్రాక్షారసంగా ఉంది. అది ఎవరు చూసారు అని అంటే, యేసు ప్రభు ముందుగానే ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు 7 రోజులు జరిగే ఈ పెళ్లిలో ఆయన ముందుగానే చూశాడు. దేవుని స్తోత్రం. అంటే నీనా మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏడవడం కూడా మానేసి ఏం చేయాలి? దేవా నా కళ్ళు తెరవని అడగాలి. ఇబ్బందుల్లో ఏడవడం, దుఃఖించడం, కన్నీరు కాచడం కాదు. దేవా నా కళ్ళు తెరువు, అప్పుడు నేను ఏం చూడాలో, ఏం నాకేం కనబడాలో అవి నాకు కనబడతాయి ప్రభు అని ఆయన అడగలగాలి. దేవునికి స్తోత్రం. అలా అడుగుతామా? ఎలా అడుగుతాం? అయ్యా నాకు ఈ కష్టం తీర్చే, అయ్యా నాకు ఈ బాధ తీర్చే, అయ్యా అంతేనా? ఇప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి చచ్చిపోయే పరిస్థితి, నిజంగా చచ్చిపోయే పరిస్థితి. ఇప్పుడు చావు నుండి వాళ్ళ బ్రతికించడానికి దేవుడు ఆక్సిజన్ గా ఇవ్వాల్సింది. ఏమివ్వాలి? వాళ్ళకి అవసరమైనది నీళ్లు, ఆ తర్వాత ఆహారం. లేదు ఆహారం ఇస్తున్నా ముందు తిను అని ఏది ఎక్కించిన ఆహారం దేవుడు అక్కడ దేవతలతో పంపించలేదు. వాళ్ళకి ఏది అవసరమో అంటే మనం అడగక ముందే దేవుడు ఎరిగినవాడు గనుక, నీవు నేను చేయాల్సిన పని, అయ్యా నా కళ్ళు తెరు, నేను ఏం చేస్తే నేను బ్రతికింపడతాను, నా కళ్ళు తెరు, ఏం చేస్తే నా జీవితంలో ఈ సమస్య తీరుతుందో, నా కళ్ళు తెరు, ఏం చేస్తే ఈ యొక్క సమస్య నుండి విడుదల పొందుతాను అని దేవునికి మొరపెట్టగలగాలి. దేవునికి స్తోత్రం. మొరపెట్టగలవాలా? పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ చాలా మంది కళ్ళు తెరిచాడు దేవుడు. రైట్, సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 31వ వచనం చదవండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. 31వ వచనం. ఆ పైన చూస్తే ఈ బాలాము అనే ఒక ప్రవక్త ఎక్కడికి వెళుతున్నాడు అని అంటే, బాలాకు అనే ఒక మోయాబీయుడైన రాజు దగ్గర పంపించాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శపించడానికి వస్తున్నాడు అన్నమాట ఈయన. ఓకేనా? రైట్. ఈయన వస్తూ ఉంటే ఆ పై వచనాల్లో 25వ వచనం చూడగలిగితే, గాడిద ఎవరిని చూసిందంట? ఎవరిని చూసింది? యెహోవా దూతను చూసిందంట. అంటే గాడిద కళ్ళు ముందుగానే ఏమైంది? తెరవబడిపోయింది. అంటే గాడిదకి ఏం కనబడుతుంది? ఇప్పుడు దేవుని యొక్క దూత కనిపిస్తుంది అక్కడ. కానీ ప్రవక్త అయిన ఈయనకి ఏం కనబడట్లేదు. ఎప్పుడు కనబడదో తెలుసా? కళ్ళు ఎప్పుడు కనబడదో చెప్పనా? ఇందాక మాట చెప్పాను కదా, కడుపు నిండా భోజనం ఉన్నప్పుడు ఏం కనపడాలి? కడుపు నిండా డబ్బులు ఉన్నప్పుడు, అనగా బోల్డంత ఆస్తి ఉన్నప్పుడు, రైట్. ఇంకా చెప్పాలి ఏంటంటే ఆరోగ్యం ఉన్నప్పుడు, చదువు ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలి అంటే నా ఊర్లో నాకు తోపైనడు ఎవడో లేడు, నాకు కోటీశ్వరుడు ఎవడు లేడు, నాకున్న గవర్నమెంట్ ఉద్యోగం ఎవడో లేడు, లేదా నేను సంపాదించేంత ఎవరు లేరు అని మాట్లాడతాం కదా. అప్పుడు ఏం కనపడవు? అసలు కనపడ. అయితే ఈయన పరిస్థితి ఏంటో తెలిసింది. డిఫరెంట్ కేటగిరీ. ఈ కేటగిరీ ఏంటి అంటే, ఈయన చేసే పని ఎవరిని శపించడానికి వెళ్తున్నాడంటే ఒక వ్యక్తిని శపించడానికి వెళ్తున్నాడు. అసలు ప్రవక్తలు అనేవారు దేవుడు ఏం చెప్తే చేయాలండి.
ప్రవక్త యొక్క పని ఏంటి అంటే దేవుడు ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలంతే వాళ్ళ పని. ఇర్మియా యొక్క పని కూడా అంతే. ఇర్మియా అంటాడు దేవుడు మాట్లాడు వెళ్ళు ఫలానా ప్రజలకి మాట చెప్పు అని అంటే ఆయన బయలుదేరాడు అంతే. ప్రవక్త యొక్క పని ఖచ్చితంగా ఏంటి అని అంటే దేవుడు ఏం చేయమన్నాడో, ఎవరన్నా ఆశీర్వదించమంటే ఆశీర్వదించాలంతే, ఎవరితోనైనా మాట్లాడమంటే మాట్లాడాలంతే. అది రాజుతోనైనా ఫరోతోనైనా ఎవరితోనైనా సరే చెప్పమన్న మాట చెప్పేసి రావాలంతే. రైట్, ఇది ప్రవక్త యొక్క పని. కానీ ఏం చేస్తున్నాడంటే ఈ బాలాక్ అనే ఒక వ్యక్తి ఆ రాజు గారు ఆయన కవర్ పంపి నువ్వు రా కొంత జనాంగాన్ని చెప్పింది కానీ రా అంటున్నాడు. ముందుసారి ఒప్పుకోలేదు, రెండోసారి ఒప్పుకోలేదు, మూడోసారి అన్నాడు నీకు గోల్డ్ ధనం ఇస్తామన్నారు అంతే. అక్కడ పడ్డాడు. వెంటనే ఏమైపోయాడంటే బయలుదేరాడు. అప్పటికి దేవుడు వద్దంటే లేదు అని బయలుదేరాడు. తీరా చూస్తే 25 వచనంలో ఆయనకి ఎదురుగా ఎవరున్నారో తెలుసా? దేవుని యొక్క దూత ఉంది. ఒకవేళ దేవుడు నిజంగానే వెళ్ళమని ఉంటే దూత ఉండకపోదు. రైట్, కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు గనుక ఆయన కళ్ళు ఏం చేయబడ్డాయి అంటే మూయబడ్డాయి. అంటే నేను చేస్తున్నాను మంచి పని అనుకుంటున్నాడు ఆయన, నేను చేసేది చక్కటి పని అనుకుంటున్నాడు, నాకు ఇచ్చిన తలాంతులు నేను ఉపయోగిస్తున్నాను అనుకుంటున్నాడు. తీరా చూస్తే అది దేవునికి వ్యతిరేకమైన పని కనుక అతని కళ్ళకి ఏం కనబడట్లా. వెళ్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకంతే. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? బాలాక్ దగ్గర మోయాబు దేశం వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్లి వారిని శపించాలి. ఇది నా పని. ఎందుకంటే నాకు ఇప్పుడు ధనం ఇస్తున్నారు, ఆస్తి ఇస్తున్నారు, వాళ్ళని సంపదిస్తారు కనుక అవి కనబడుతున్నాయి. ఏంటి? ఆస్తి కోసులు కనబడుతున్నాయి, ఇచ్చే బహుమానాలు కనిపిస్తున్నాయి. ఏం కనబడట్లేదు? చూసారా? తీరా గాడిద కళ్ళు కనబడ్డారంటే ఎవరు కనబడ్డారు? దేవుని యొక్క దూత. ఈ గాడిద ఏం చేసిందంటే ఇటు గోడ ఉంది. ఈ గాడిది ఈ గోడను అంటు పట్టేసిందంట. పట్టుకెళ్ళి ఏమైంది? దీన్ని భయం వేసింది. దీన్ని అంటు పట్టి నొక్కేస్తే 3 సార్లు కొట్టాడంట గాడిద. ఎన్నిసార్లు? 3 సార్లు కొట్టాడంట. వెంటనే దేవుడు గాడిద నోరు తెరిచాడంట. గాడిద అంటుంది ఎందుకు కొట్టావు? ఎవరు మాట్లాడుతున్నారు? గాడిద మాట్లాడుతుంది. ఎందుకు కొట్టావు? 3 సార్లు కొట్టాల్సిన పని ఏంటి? నన్ను కొట్టాల్సిన పని ఏంటి? ఎందుకు కొట్టావు అని అంటే నువ్వు ఎందుకని ఇలా చేసావు? నా కాళ్ళు నొక్కేసావు, నాకు నొప్పి వచ్చేలా చేసావు, ఎందుకు వెళ్తలేదు అందరికీ అన్నాడు. తీరా అప్పుడున్న మాట ఏంటో తెలుసా? నీకు తెలీదు, ముందు ఎదర కట్కం పట్టుకుని దేవుని పోతుంది. అది నాకు కనిపించింది కనుకనే నేను ఆగాను. చిన్నప్పటి నుంచి దగ్గర లేనా? ఇన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా ఇలా జరిగిందా? ఎప్పుడన్నా నేను లాగునా? ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అని మాట్లాడినప్పుడు చూడండి అక్కడ 31వ వచనం. దేవుడు అంతలో యెహోవా బిలాము కన్నులను తెరిచెను. ఏం చేశాడంట? కళ్ళు తెరిచినప్పుడు ఎవరు కనపడ్డారు? దేవుని యొక్క దూత ఏం పట్టుకుందంట? ఖడ్గం పట్టుకుని ఉందంట. ఎవరి దూత? దేవుని దూత ఖడ్గం పట్టుకుని ఉందంట. మరి అప్పటి వరకు ఏం వాళ్ళది? కళ్ళు రైట్, కళ్ళు మూయబడ్డ అప్పటి వరకు కూడా. ఏ వైపు ఉన్నాయి కళ్ళు అని అంటే ఇచ్చే బహుమానాల మీద ఉన్నాయి కళ్ళు. అందుకే దేవుడు ఆ కళ్ళును తెరిపించడానికి గాడిద కళ్ళు ఓపెన్ చేశాడు ముందు. దేవునికి స్తోత్రం. రైట్, గాడిద నోరు కూడా ఓపెన్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, ఈ మందిరంలో ఉన్నాం. ఇక్కడ దేవుడు మాట్లాడించమంటే ఈ రాడ్డుతో మాట్లాడించలేడా? దీని నోరు తెరిచాడు అనుకోండి, రాడ్డు మాట్లాడంతే. రైట్, ఆ కారు మాట్లాడలేదా? మన ఇంటి దగ్గర కుక్కలు మాట్లాడలేదా? ఎప్పుడు? దేవుడు వాటి నోరుని తెరిస్తే కుక్కలు కూడా, కాకులు కూడా, పిల్లలు కూడా, ఈ స్తంభాలు కూడా మాట్లాడతాయి. అంటే నీకు నాకు కూడా ఒకవేళ పిల్లలకు బుద్ధి చెప్పినాడు మనకు కూడా చెప్పాలని ఆశపడితే దేవుడు అన్నిటితో మాట్లాడించగలడు. అందుకే వాక్యం చెప్పబడుతుంది, ఈ గోడలో ఉన్న ఇటుకలు కూడా రేపు మన గురించి సాక్ష్యం చెప్తాయంట. ఎందులో ఉన్న ఇటుకలకి జీవం ఉందా? ఇటుకలకైనా శరీరం ఉందా? ఇటుకలైనా మాట్లాడతాయా? ఇటుకలేమైనా వింటాయా? అంటే దేవుని లెక్కలు ఇటుకలు కూడా వింటాయో దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాయంట. రేపు ఆలోచించాను. అంటే దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఇప్పుడు ఈ కళ్ళు ఎక్కడ మూసుకుపోయినాయి అంటే
డబ్బు వస్తుందనే ఆశతో ఈ కళ్ళన్నీ కూడా మూసుకున్నారు. తప్ప ఒప్పని ఆలోచించట్లేదు. అక్కడేమో ఏమైంది, ఆమె పరిస్థితి వేరు. ఆమె పరిస్థితి ఎలాంటిది అని అంటే చావు బ్రతుకులో ఉంది, కష్టం గురించి ఆలోచిస్తుంది కానీ దాని సమాధానం వెతకడానికి ఆమె ప్రయత్నం చేయట్లేదు. కానీ దేవుడు చిన్నవాని మరొకని ఆమెకి కళ్ళు తెరిచాడు. అప్పుడు నీటి బొగ్గ. ఎక్కడ ఈయన కళ్ళు తెరిస్తే దేవుని యొక్క దూతం చూశాడు. దేవునికి స్తోత్రం. చూసారా, అంటే మన కళ్ళు తెరవబడకపోతే దేవుని దూత కనబడదు, నీటి బుగ్గ కూడా కనబడాలి. ఇంకో చిన్న చూద్దాం. 2 రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఇది 3వ సంఘటన. ఈ సంఘటన ఏంటి అని అంటే, ఈ సంఘటనలో మనకు కనిపించేది ఎలీషా గారు కనిపిస్తారు. ఎవరు కనిపిస్తారు? ఎలీషా. అప్పటికి వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, పరాయి దేశంలో ఉన్న రాజు వీళ్ళ మీదకి యుద్ధం చేయడానికి చూస్తున్నాడండి. మీరు యుద్ధం చేయాలనుకున్నప్పుడల్లా ఎలీషా గారు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో పలానా దుద్దుకూరు వైపు వాళ్ళు కాపు కాశారు, నువ్వు అటు వైపు వెళ్ళొద్దు అని దేవుడు ప్రవక్త ద్వారా వీళ్ళకి చెప్పేవాడు. వీళ్ళు ఏం చేసేవారు, వెళ్ళేవారు కాదు. తర్వాత సార్ ఏం చేశారు అంటే, ఈ పక్కకు రాలేదు కనుక మనం ఏం చేద్దామంటే మరొక చోట కాపు కాద్దాం అని దేవాలయం పిల్లలు వెళ్ళి ఆ రోడ్ లో కాపు కాద్దాం అని ఆ రోడ్ లో కాపు కాసేవారు. ఈ మాట ఎవరి ద్వారా వచ్చేసింది? ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటను బట్టి రాజుకి చెప్పేసేవాడు. ఈయన మళ్ళీ వెళ్ళేవారు కాదు. ఇలాగున్నా 3-4 సార్లు జరిగేసరికి వాళ్ళకి భయం వచ్చింది. వెంటనే ఏం చేశారు అనంటే, ఎవరు అనంటే పలానా ప్రాంతంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఎలీషా. ఎవరైనా? ఎలీషా. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామో ఆయనకి తెలుస్తుంది, ఏం చేయాలనుకుంటున్నామో తెలిసిపోతుంది ఆయనకి. దేవుడు అతనికి తెలియజేస్తున్నాడు అనే సంగతి ఆ వ్యక్తులు ఆయనకు తెలియజేసినప్పుడు ఇక డైరెక్ట్ అటాక్ ఎవరి మీద అయిందో తెలుసా? ఇప్పుడు ఎలీషా గారి మీదకి వచ్చేసారు. అంటే ఎవరిని చంపేస్తే తెలియదు. ఇంకా ఎలీషా గారిని చంపేస్తే ఇక రాజ్యంలో ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ మేమేమనుకున్నాము, ఎలా కాపు కాయాలనుకున్నాం, ఎలా యుద్ధం చేయాలనుకున్నాం అనేది తెలియదు కనుక ఎలీషా గారిని చంపేద్దామని పొద్దున్నే లేచేసరికి మొత్తం చుట్టుముట్టేశారండి ఆయన ఉన్న ప్రాంతాన్ని. ఆయన చోట ఉన్నాడు, చుట్టూరు కొండలు ఉన్నాయి. ఆ కొండలంతా కూడా ఏం చేశారంటే సైన్యంతో చుట్టుముట్టేశారు. చూడండి ఒకసారి. అతడు భయపడవద్దు, పై వచ్చిన చూడండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడనే లేచి బయటకి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము ఏం కనబడుతున్నాయి? గుర్రములు రథములు కలిగిన సైన్యము పట్టణములు చుట్టుకొని ఆ పట్టణమంతా చుట్టుకుని కనబడెను. అంతటా అతని పనివాడు రాత్రికి వచ్చేసారండి. వాళ్ళందరూ కూడా రాత్రి వచ్చే చుట్టుముట్టేశారు. అంతటా ఆ పనివాడు, అయ్యో నా ఎనిలివాడా, అయ్యా 14 కూడా చదవండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. గుర్రములను రథములను గొప్ప సైన్యమును అక్కడికి పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టూ మొత్తం పట్టణం చుట్టూ కాపు కాసేశారు. ఇప్పుడు 16 వచనం చదవండి. అతడు భయపడవద్దు, ఎలీషా అంటున్నాడు అతనితో, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వానికంటే అధికులై ఉన్నారని చెప్పారు. దేవుని స్తోత్రం. ఎవరి పక్షాన? ప్రవక్త అయిన ఎలీషా గారి పక్షాన ఉన్నారంట. రైట్. కానీ ఇప్పుడు ఆ వచ్చిన యొక్క సైన్యం అంతా కూడా ఏం చేశారు? పట్టణం అంతా కూడా చుట్టేశారు. అంటే ఎటు చూసిన ఎవరు కనబడుతున్నారు? సైన్యము, రథాలు, గుర్రాలు, ఈ యొక్క మొత్తం అంతా కూడా చుట్టడేస్తారు. మొత్తం అంటే ఏ దారి లేదు తప్పించుకోవడానికి, ఏ మొలించి వెళ్ళడానికి లేదు అవకాశం. ఏంటి అని అంటే మొత్తం చుట్టుముట్టేశారు. తీరా ఇక్కడ చూస్తే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా అప్పటికి గెహాజీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక మరొక యవనస్తుడు, రైట్. ఈ వ్యక్తి అక్కడ చూస్తే, అయ్యా చూడు మొత్తం ఏం చేశారు? చుట్టుముట్టేశారు, దారి లేదు, ఈ రోజు మనం చచ్చిపోతాం అన్న. రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఆయన, భయపడవద్దు, వారి పక్షంలో ఉన్న వారి కంటే మన పక్షంలో ఉన్నవారు గొప్పవారు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి ఇలాంటి శ్రమ ఏదైనా మనకు వచ్చినప్పుడు, శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా ఈ మాట అనుకున్నాము? మన పక్షంలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని. మన పక్షంలో ఉన్న దేవుడు శత్రువు కన్నా గొప్పవాడు అని
చిన్ని చిన్ని సమస్యలు బట్టి ఏం చేస్తా ఉంటాము అని అంటే, అది బాబోయ్ ఈ సమస్య నాకు వచ్చింది, నా శత్రువు కూడా అంటామా? ఇలాంటి బాధ ఎవరికి శత్రువు కూడా రాకూడదండి. ఇలాంటి కష్టం శత్రువు కూడా రాకూడదు. ఇలాంటి సమస్య ఎప్పుడు ఎవరికి కూడా ఉండకూడదు అని మాట్లాడుకోండి. ఏం చూసుకుని? సమస్య చూసుకుని. ఇప్పుడు చూడాల్సిన సమస్య కాదు, ఇప్పుడు చూడాల్సిన ఇబ్బంది కాదు, ఇప్పుడు చూడాల్సిన ఎదుర్కొన్న పరిస్థితి కాదు. చూడవలసింది ఏంటి అని అంటే, నీ దేవుని వైపు నువ్వు నేను చూడగలగాలి. దేవుని స్తోత్రం. అయితే ఎలీషా ముందుగానే చూశాడు, కానీ ఆ యవనస్తుడు ఇంకా చూడలేదు. ఒకసారి చూడండి 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు ఎలీషా ప్రార్థన చేస్తాడు, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులు తెరువుము. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులను తెరువజేసెను. దేవునికి స్తోత్రం. ఎవరి కన్నులు తెచ్చాడు? దేవుడు. పనివాని కన్నులు, అది యవనస్తుడి యొక్క కన్నులు తెరిచాడు దేవుడు. తెరిచేసరికి అతను చూచాడు. ఏం చూశాడు అని అంటే, పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ వాళ్ళు చుట్టుముట్టారు. వాళ్ళు చుట్టుముడితే ఆ వీళ్ళున్న పర్వతం అంతా కూడా ఏమన్నా తెలుసా? అగ్ని రథముల చేత నింపబడింది. దేవునికి స్తోత్రం. అది ఎవరు చూడలేకపోయారు? ఆ యవనస్తుడు చూడలేకపోయారు. ఎవరు చూడగలిగారు? ఇప్పుడు మనం కూడా నిజంగా కష్టం శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమ దేవుడు తీర్చడానికి సమర్థుడు అని అనుకుంటే, ఈ కష్టాన్ని దేవుడు తీర్చడానికి సమర్థుడు అని అనుకుంటే, ఈ శత్రువు కంటే నా దేవుడు గొప్పవాడు అని అనుకోనగలిగితే, చెప్పండి ఏముంటాయా? కానీ ఏం చేయలేకపోతున్నాం అనంటే, అది చూడలేకపోతున్నాం. రైట్? అప్పుడు ఏం చేయాలి అని అంటే, దేవా నా కన్నులు తెరువని ప్రార్థన చేయగలిగితే ఏం కనబడుతుంది? 20 ఎకరాల పొలం కనబడుతుంది. ఏం కనబడుతుంది? నేను అదే అనుకున్నాను కదా, ఇప్పుడు నేను చూడాలి. నా కన్నులు తెరువునాయన అంటే తెరిచాడు. ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది అంటే, ఒక 20 ఎకరాల పొలం కనబడుతుంది. ఎంట్రన్స్ లో దేవుడు ఇల్లుని కనబడుతుంది. అంటే మన కన్నులు ఆత్మీయంగా దేవుడు తెరిస్తేనే అది చూడగలరు. నీటి బొగ్గైనా చూడగలరు. కానీ మనం ఏం చేయము అని అంటే, సింపుల్ గా ఎలాగంటున్నాను ఏమనుకోవద్దు, నమ్మకం లేదండి దేవుడి మీద. నమ్మకం లేదు. నిజంగా నమ్మకం ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎవరన్నా ఒకసారి రండి. నమ్మకం ఉంటే కళ్ళు మూసుకున్నా. ఓకే, నేను ఎక్కడ తీసుకెళ్తే ఏం చేద్ది? నేను కొలం చేస్తాను. మూసే ఎవరున్నారని కూడా పాస్ గారు ఉన్నారు, లేదా మా అన్నయ్య ఉన్నాడను ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుని, ఒకవేళ నా మీద నమ్మకం లేదనుకోండి, ఏం చేద్ది? అంతేనా? చూసావాగా? ఇప్పుడు నమ్మకం లేనప్పుడు అప్పుడు ఏం చేస్తా తెలుసా? ఈ కళ్ళను ఉపయోగిస్తుంది. కళ్ళ మీద ఆధారపడద్ది. ఓకే పడేస్తారేమో, ఇల్లు పడేస్తారేమో, అమ్మో గుప్పు తగిలేసేస్తారేమో, అమ్మో దేని మీద గుడ్డుకు రిలే చేస్తారేమో అని ఇలా తెలిసి చూస్తూ ఉంటారు. కళ్ళను ఆధారం చేసుకుంటారు. ఎవరి మీద నమ్మకం లేదు? దేవుడి మీద నమ్మకం లేదు. తీసుకెళ్లే నా మీద నమ్మకం లేదు. దాన్ని బట్టి కళ్ళు ఏమవుతున్నాయి? కళ్ళను ఉపయోగించుకుంటుందంటే తన కళ్ళను వాడుతుంది. రైట్? ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు అనుకుంటాడు, నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి? ఆయన వదిలేశాడా? అప్పుడు నువ్వు ఇంకా ఆధారపడేది దేని మీద? ఈ కళ్ళ మీదే, ఈ ఆలోచన మీదే నువ్వు ముందుకు వెళ్తా ఉంటావు. సింపుల్ గా ఒక మాట చెప్తాను. దారంటా వెళ్తున్నప్పుడు దేవుడు ఒక మేలు దాచుంచాడు అనుకోండి. కూర్చో, ఒక మేలు అనుకోండి. ఇప్పుడు మన కళ్ళు మూసుకోపోనే ఉన్నాయి. దారంటా వెళుతున్నాం, అక్కడ దేవుడు చక్కగా బంగారపు లంకి బిందేదో ఉంచాడు అనుకున్నాం దేవుడు. మనం కళ్ళు మూసుకుని వెళ్తున్నాం అనుకోండి, ఏమైనా కనబడుతుందా? ఇప్పుడు ఏం తెరబడాలి? మన కళ్ళు తెరబడితేనే కదా కనిపించేది. అలానే నీనా మన జీవితంలో ఖచ్చితంగా దేవుడిచ్చే ఆశ్చర్య కార్యం, దేవుడిచ్చే బహుమానాలైన, దేవుడిచ్చే సంతోషమైన, దేవుడిచ్చే ఆరోగ్యమైన, దేవుడిచ్చే ప్రతి జవాబైనా మనం చూడాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు
నాయన ఈ కళ్ళే కాదు ఆత్మీయ నేత్రాలు నాకు తెరువు అని అడగలిగితే దేవుడు కళ్ళు తెరిచాడా, నీ చుట్టూ ఉన్న నీ సైన్యం ఏంటో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన రథాలు ఏంటో కనిపిస్తుంది, ఆయన ప్రత్యక్షత ఏంటో కనిపిస్తుంది, ఆయన ఎంత గొప్పవాడో కనిపిస్తుంది, ఆయన దూతలు ఎలా ఉంటాయో కనిపిస్తుంది. ఇంకా చెప్పాలి ఏంటంటే మన సమస్యకు జవాబు ఏంటో, ఆ జవాబు ఎక్కడ ఎతకాలో ఎక్కడ దొరుకుతుందో కూడా దేవుడు కనపడేలా చేయగలడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం ఏమనుకుంటాం, కళ్ళు తెరవబోయేంత వరకు కూడా మారడు. ఒక ఆమె ఎలా అనుకుంటుందంట, భర్త తాగేసి వస్తున్నాడంట, పనికి వెళ్తున్నాడు, తెచ్చిన సాయంత్రం కూలి పని తాగేస్తున్నాడు, ఇంటికి వస్తాడు, నేను చెత్త కొట్టేస్తాడు. ఏమనుకుంటుంది చెప్పండి, ఏమనుకుంటుంది? తాగుతాడు, తాగేసి వస్తాడు ఇంటికి, నేను చెత్త కొట్టేస్తాడు, ఇది మారడు అనుకుంటుందంట. ఎవరు? ఓ భార్య. భర్త అదే పని చేస్తాడు, పని చేస్తున్నాడు, వచ్చిన డబ్బులు తాగేస్తున్నాడు, వచ్చిన వెంటనే చెత్త కొట్టేస్తున్నాడు, వీడు మారట్లేదు. దేవుడు ఏమన్నాడు, నీ హృదయంలోని వాంఛని తీరుస్తానండి. హృదయంలో ఏం కోరుకుంటుంది? కడిగెళ్తాడు, డబ్బులన్నీ తాగేస్తాడు, వస్తాడు, చిన్న కొట్టేస్తాడు, ఇది మారడు అనుకుంటాను. నువ్వేమనుకుంటే అదే తీరుస్తాడన్నాడు దేవుడు. రైట్. ఇప్పుడు నా మన జీవితాల్లో ఏమడగాలి దేవుణ్ణి అని అంటే, అయ్యా నా కళ్ళు తెరు, ఆగరు కన్నులు తెరిచినట్టు నా కన్నులు తెరు, ఏ సమస్య అయితే నాలో తీర్చబడాలో ప్రతి నీటి బుగ్గ నాకు కనబడేలా చేయి అని అడగాలి దేవుణ్ణి. రెండో వ్యక్తి ఎవరున్నారు మనకి? ఒకవేళ నేను తప్పు మార్గంలో వెళుతూ ఉంటే నా కళ్ళు తెరు, నేను వెళ్లే మార్గం తప్పని. మూడోది, నా కళ్ళు తెరు, నువ్వు ఎంత గొప్పవాడో తెలియడానికి. నా కళ్ళను తెరు, నీ గొప్పతనం నాకు తెలియడానికి, నువ్వు నన్ను ఎలాగో కాపాడుతున్నావో తెలియడానికి. ఒక రోజు వెళుతూ ఉంటాం, నీకు తెలియదు, మనకు తెలియదు, పక్కంటనే పాము వెళ్తా ఉంటుంది, నువ్వు చూడవు కూడా చూడవు. రైట్. మరి అప్పుడు దేవుడు ఆ పామును తేలును ఏదో నిన్ను కుట్టకుండానే చేసి నేను కాపాడు, నువ్వు చూడలే, కానీ వెళ్ళిపోయింది. రాత్రి ఎంతమంది బయట పడుకుంటాం? నీకు తెలుసా ఎన్నిసార్లు నీ పక్క నుంచి పాము వెళ్ళిపోవడం పడుకున్నా నీకు? ఎన్నిసార్లు దెయ్యాలు నీ పక్కన నిన్ను ఇబ్బంది పెట్టడం ఎన్నిసార్లు నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఎలాంటి శత్రువు వచ్చినా, ఎలాంటి దురాత్మలు వచ్చినా, ఎలాంటి సాతాను మన మీదకి వచ్చినా గానీ ఆయన మనపై ఆయన కాపుదలు ఉంచుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మరి మనం చూడగలుగుతున్నామా? ఇవి కనిపిస్తున్నాయి మన కళ్ళకి అని అంటే, ఇవి మన కళ్ళకు కనిపించలేని స్థితిలో ఉంటున్న కారణం మన ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు కనుకనే. రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన కళ్ళను తెరిస్తే మన సమస్యకి మార్గం దొరుకుతుంది. దేవుడు మన కళ్ళను తెరిస్తే మనం వెళ్లే మార్గం తప్పని తెలుస్తుంది. మూడవది, దేవుడు మన కళ్ళను తెరిస్తే ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. దేవుని స్తోత్రం. మరి ఏం చేయాలి? ఈ మూడు విషయాలు చాలండి, అన్ని వచ్చేస్తాయి. అన్ని సమస్యలు, కష్టాలు, బాధలు ఉన్నాయా? మార్గం తెలియక సతమతం అవుతున్నావా? ఇప్పుడు ఏం చేయాలి? నా కళ్ళు తెరవని అడుగు దేవుడిని. నీకు నీటి బొగ్గు ఎక్కడుందో, సమస్యకు ఆధారం ఎక్కడుందో, ఏ చోట వెళితే నీ సమస్య తీరిపోతుందో దేవుడు తెలుస్తాడు. తాళ్ళుకు అటు ఇటు కాదండు. దేనికి? పోయిన వారిని వినిపించాను, గుర్తుందా? సొమ్ము చేసుకోవడానికి వ్యాపారం అది. నువ్వు తెలియక అక్కడికి వెళ్ళి అది ఇది చేస్తున్నావు, నష్టపోతున్నావు, అంత మించి ఏం లేదు. ఎప్పుడంటే దేవుని మీద నమ్మకం లేనప్పుడే చేసే పనులు. రైట్. మనుషుల మీద కదా ఆధారపడదు, దేవుని మీద ఆధారపడదు. ఎలాంటి సమస్య అయినా కూడా ఆ నీటి బొగ్గు ఎక్కడ ఉందో దేవుడు నీకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ నీటి బొగ్గ కోసం కళ్ళు తెరవమన్నాడు. ఆ నీటి బొగ్గ దగ్గరే సమస్య విడుదల ఉంది. ఆ నీటి బొగ్గ దగ్గరే సమస్య నుండి విడుదల పొందుకోవడానికి చక్కటి మార్గం ఉంది. బ్రతకడానికి అక్కడే ఉంది అవకాశం. కాబట్టి నీటి బొగ్గ ఎక్కడుందో అడుగుదాం, కళ్ళు తెరవమని దేవుడు. రెండోది, ఒకవేళ మనం వెళ్లే మార్గం కరెక్టో కాదో, గాడిద నోడు తెరవక ముందే, గాడిద కళ్ళు తెరవక ముందే దేవుణ్ణి అడుగుదాం, అయ్యా ఒకవేళ నేను వెళ్లే మార్గం ఎలాంటిదో, ఆ మార్గం మంచిదో కాదో, నాకు మార్గాన్ని తెరువని, ఆ కళ్ళను తెరువని దేవుణ్ణి అడగలిగితే మంచి మార్గంలో మనం వెళ్ళగలం. తెలుసుకోదరా? మూడోది,
ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలుసుకోవాలి అని అంటే నిన్ను కాపాడుతున్న దేవుడు లేచింది మొదలు పడుకునేంత వరకు, పడుకుని మరలా లేచేంత వరకు కూడా ఎంత కాపుదలను ఇస్తున్నాడో అది చూడాలి అని అంటే కళ్ళు తెరవమని ఆయన అడుగు. రైట్? ఎందుకంటే నిజంగా దేవుడు ఆ కళ్ళు తెరిచాడు అనుకోండి, దేవుని దూతలు అలా తిరుగుతూ ఉంటే చూడగలమా? తట్టుకోలే. వాళ్ళంత తిట్టుండి కడ్డు మడుగు తిరుగుతూ ఉంటుంటే రెండోది దెయ్యాల్ని కనబడేలా చేశాడంటే బతుకుతాం. కానీ ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయి. ఎంత కాపుదలకి ఇస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఇంకో చిన్న మాట, యేసు ప్రభు లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనకు చెప్పబడుతుంది. అక్కడ కూడా యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు వ్యక్తులు వెళ్తా ఉన్నారంట. వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో నడిచాడంట, మాట్లాడాడంట. రైట్? వారితో కొంతసేపు సహవాసం చేశాడు. వారి కనులు మూయబడినందున వారు యేసు ప్రభు అని గుర్తించలేదు. దేవుని స్తోత్రం. ఇది కొంచెం ఆత్మీయంగా ఆలోచించగలిగితే దేవుడు ఎవరిలో ఎవరి ద్వారా ఉండి ఎవరితో నీతో పక్కన ఉంటాడో నీకు నాకు తెలియదు. కానీ మనతో పక్కనున్న ప్రతి ఒక్క వ్యక్తి ఎవరవచ్చు? ఎందుకు అంటే పోయినసారి మాట్లాడుతున్నాం, మిక్కిలి ఎలుపులైన ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే ఎవరు చేసినట్టంట? దేవుడు చేసినట్టు. ఇప్పుడు పక్క వాళ్ళని మనం దూషిస్తే ఎవరు దూషించినట్టు? పక్క వాళ్ళని హింసిస్తే ఎవరు హింసించినట్టు కదా? సౌలాలు నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నాడు దేవుడు. అంటే ఒక వ్యక్తిని హింసిస్తే ఎవరు హింసించినట్టు లెక్క. రైట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మాటలు చూడగలిగితే యేసు ప్రభు ఒకవేళ నీతో నడుస్తున్నాడేమో, జాగ్రత్త. యేసు ప్రభు ఏదో వ్యక్తి ద్వారా నీతో వచ్చి మాట్లాడుతున్నాడేమో, బహు జాగ్రత్త. ఏదో ఒక వ్యక్తి నీతో ప్రయాణం చేస్తున్నాడేమో, ఒకవేళ యేసు ప్రభు లాగానే ఆయనే వచ్చాడేమో, ఆయన ద్వారా జాగ్రత్త. ఎందుకనంటే మనం ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరో ఏంటో మనకు తెలియదు, కానీ దేవుడు అయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. రైట్? మరి చెప్తున్నా, ఎవరి గురించి సనగొద్దు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడొద్దు. రైట్? చేతనైనంత మటుకు నేను పిల్లలకి మనం చెప్పాను ఒక మాట, ఏమనాలి? కొట్టా, తిట్టినా ఏమనాలి? గాడ్ బ్లెస్ యు. పోయినసారి మాట్లాడుకున్నాం కదా, కీడు చేసినా దూషించినా దీవించాలి. ఇది మన పని. ఇది మనం చేసే కొలది మనం ఆశీర్వదింపడతాం. దేవునికి స్తోత్రం. అంటే పక్క వాళ్ళని మనం దీవించినప్పుడు మనం ఏమవుతాం? ఇప్పుడు దేవుడు మనతో ప్రయాణం చేస్తున్నాడు అని అనుకున్నాం, ప్రయాణం చేస్తున్నాడు. ఆ వ్యక్తి దేవుని ఆత్మ కలిగి ఒకవేళ వచ్చాడేమో. రైట్? ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. రైట్? దేవుడు కన్నులు తెరిచాడా నీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరో నీకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆవిడ చెప్పబడుతుంది. చూడండి ఒకసారి 37వ వచనం. దేవుడు వారి కన్నులను, లూకాసు వార్త 24:31, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవునికి స్తోత్రం. అంటే ఏ వ్యక్తి ఎలా నీతో వస్తాడో నీకు నాకు తెలియదు. కాబట్టి నీ కన్నులు తెరవబడకపోతే నువ్వేమనుకుంటావు? బ్రహ్మానందం గారే కదా, వీరాజ్ గారే కదా, సత్యం గారే కదా, చట్టి గారే కదా అని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకని మనలో ఒకడే కదా అనుకుంటాను నేను కూడా ప్రయాణం చేసేటప్పుడు. కానీ ఏమో, చంటి గల్లా దేవుడు వస్తే, సత్తి గల్లా దేవుడు వస్తే, మరొక వ్యక్తిలా దేవుడు వస్తే అప్పుడు మన పరిస్థితి ఏమవుద్ది? కాబట్టి ప్రయాణం చేసే ప్రతి ఒక్క వ్యక్తితో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మన కన్నులు తెరవబడితే వారితో జాగ్రత్తగా నడుస్తాము, జాగ్రత్తగా మాట్లాడతాం, జాగ్రత్తగా సహవాసం చేస్తాం, జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించుతాం. దేవునికి స్తోత్రం. అంటే కన్నులు తెరవబడకపోతే ప్రభువు నీతో వస్తున్నాడు అన్న సంగతి నీకు నాకు తెలియదు. కాబట్టి మన సమస్య తీరాలి అంటే మన కన్నులు తెరవబడాలి. రెండోది, వెళ్తున్న మార్గం మంచిదో చెడ్డదో తెలియాలన్నా కన్నులు తెరవబడాలి. మూడవది, ఆయన ఎంత గొప్పోడో ఎంతలా సంరక్షిస్తున్నాడో తెలియబడాలన్నా కన్నులు తెరవబడాలి. నాలుగోది, నువ్వు సంచారం చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ దేవుని ఆత్మ కలిగిన వాడే ఉండొచ్చు. జాగ్రత్త, వాడు కళ్ళు తెరవబడకపోతే నీకు తెలియదు. కాబట్టి మన జీవితంలో కళ్ళు తెరవబడి ముందుకు కొనసాగినట్లు దేవుని బ్రతులాడుకుందామా? కళ్ళు మూసుకుందాం.
ఒకవేళ పక్క వారిని దూషిస్తున్నామేమో, జాగ్రత్త, యేసు ప్రభునే దూషిస్తున్నామేమో. పక్క వారిని అనుకుంటున్నామేమో, జాగ్రత్త, అది యేసు ప్రభుతోనే. ఒకవేళ పక్క వారిని హింసిస్తున్నామేమో, ఇరుగు పొరుగు వారిని బాధిస్తున్నామేమో, జాగ్రత్త, అది యేసు ప్రభునే. ఈ సమయంలో హాగరు యొక్క కన్నులు తెరిచినప్పుడు దేవుడు నీటి బుగ్గ కనిపించేలా చేశాడు. కనిపించింది తెరిచిన తరువాతే. ఈరోజు నీ నా మన కన్నులు తెరిస్తేనే నీటి బొగ్గ ఎక్కడుందో తెలుస్తుంది. నీ నా కన్నులు తెరిస్తేనే ఎక్కడికి వెళుతున్నామో, దేవునికి వ్యతిరేకంగానా దేవునితో సమాధానంగానా వెళుతున్నామా అనేది మనకు తెలుస్తుంది. ప్రియబిడ్డ, ఏ మార్గంలో నడుచుకుంటున్నామో, ఎలాంటి మార్గంలో నడుచుకుంటున్నామో కళ్ళు తెరవబడితే మనకు తెలుస్తుంది. మూడోదిగా, ఆయన కన్నులు తెరిస్తేనే ఆయన ఎలాగో మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు మనకు తెలుస్తుంది. కనుక కళ్ళు తెరవమని బ్రతిమలాడుకుందామా? మనతో నడిచేవారు మనతో ఉన్నారు. దేవుడు ఎమ్మాయికి వెళుతున్న ఇద్దరితో దేవుడు నడిచాడు, వారితో ప్రయాణం చేశాడు ఆయన. తీరా వెళుతూ ఉన్నప్పుడు వారు గమనించలేకపోయారు, కారణం వారి కన్నులు మూయబడడం వలన. కాబట్టి ఈ రోజు నీ కన్నులు తెరవమని అడుగు. నీ కన్నులు తెరిస్తే నీతో ప్రయాణం చేసేది యేసు అని నీకు తెలుస్తుంది. నీతో ప్రయాణం చేసేది ఆ ప్రభువే అని నీకు తెలుస్తుంది. అప్పుడు నీవు ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేస్తావో అదే రీతితో ఇరుగు పొరుగు వారితో అదే ప్రయాణాన్ని కొనసాగిస్తావు. కాబట్టి ఒకసారి బ్రతుకులాడుకుందామా? ఇది మీకు అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము. నీ కన్నులు తెరవబని, అయ్యా నా కన్నులు తెరవండి ప్రభు అని ఆయన ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా బ్రతుకులాడుకుందాం. ప్రతి ఒక్కరూ హృదయం తెరిచి బ్రతుకులాడుకుందాం. ఎందుకంటే ఏ మార్గంలో వెళుతున్నామో తెలియదు, ఎలాగను వెళుతున్నామో తెలియదు, ఎలాగను కాపాడబడుతున్నామో తెలియదు, ఎలాగను మన సమస్యలు తీర్చబడతాయో తెలియక చింతిస్తూ ఉన్న మనలో దేవుడు సమాధానాన్ని కలిగించడానికి, దేవుడు విడుదల కలిగించడానికి, దేవుడు గొప్ప సమాధానం ఇవ్వడానికి దేవుడు నీ ఎడల కృప కలుగున్నాడు. గనుక ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, నీ కన్నులు తెరవబడాలి అని, ఆ కన్నులు తెరవబడితే నీకు క్షేమం ఉంది అని, ఆ కన్నులు తెరవబడితే నీ జీవితంలో గొప్ప సమాధానం ఉంది అని, నీటి బుగ్గ ఉంది అని, ప్రాణం పరిస్థితి నుండి దేవుడిని తప్పించగలడని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకని ఆ నీటి బుగ్గ చూపించాలని, నీ వెళ్లే మార్గం సరిచేయాలి అని, చివరిగా నీకు ఎంత గొప్పవాడో అని తెలియజేయాలని చూస్తున్నాడు. ప్రియబిడ్డ, ఒక్కసారి ప్రభువా నా కన్నులు తెరువు, నేను ఏ రీతిగా ఉన్నాను, ఎలా జీవిస్తున్నాను, ఎలాగ నీకు మహిమకరంగా ఉన్నానో లేదు, నీకు ఇష్టమైన జీవితాన్ని కలుగున్నానో లేదు, నా కన్నులు తెరువు ప్రభువా అని ఆయన బ్రతుకులాడుకుందామా? ఆయన బ్రతుకులాడుకుందామా? ఆయన బ్రతుకులాడుకుందామా? బ్రతుకులాడుకుందాం. మన కన్నులు తెరవమని బ్రతుకులాడుకుందాం. ఆశ్చర్యకార్యమైన సంగతులు చూడగలిగినట్లు, ఆశ్చర్యమైన సంగతులు చూడగలిగినట్లు, అనేకమైన గొప్ప కార్యములను చూడగలిగినట్లు ప్రభువా నా కన్నులు తెరువయ్యా. అయ్యా, గెహాజీ వారు తెలియకనే ఎంతో నష్టపోయాడు. నిజంగా కన్ను తెరవబడిన వ్యక్తిలా ఉంటే ఆ నష్టాన్ని కొని తెచ్చుకునక బోధులయ్యా. ఎందుకంటే ఎటు వెళుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. కనుక ఒక్కసారి నాయన, అంధకార బంధమునన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. నిజంగానే కళ్ళు కనపడక ఆయన ఎరుగని స్థితిలో ఉంటున్నామేమో. అంధకార బంధం నన్నావరించగా అందుడనై యేసయ్య ఎరుగకుంటిని. బంధము పెంచెను బ్రతికించెను నన్ను, బంధము పెంచెను. మరొకసారి, అంధకార బంధం నన్నావరించగా అందుడనే యేసయ్య ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరించగా అందుడనే యేసయ్య ఎరుగకుంటిని. బంధము పెంచెను బ్రతికించెను నన్ను, బంధము పెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమా 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 ప్రేమా. ఈ సమయంలో ప్రియబిడ్డ,
ఒకవేళ దేవుని ఎరుగని స్థితిలో ఒకవేళ మన కళ్ళు మూయబడితే ప్రభువా నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరువయ్యా అని నేను బ్రతిమలాడుకున్నా. దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడితే ఆత్మవేదన కలిగిన వారు ఎవరైనా వాక్య నిమిత్తం ఎలాంటి తీర్మానం కలిగి ఉండాలని ఆశపడుతున్నావు, చిన్న ప్రార్థన చేస్తే ఉన్నామని కనపరచు.